అరే బావా బావా అరే బాబా ఎందుకు డల్గా ఉన్నావు? మీ నాన్న కొట్టాడా? అలా ఏం జరగలేదులే. ఏమైంది చెప్పరా? కష్టపడి స్క్రిప్ట్ రాసి రికార్డ్ చేసి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తే వ్యూస్ రాకపోతే బాధగా ఉంటారా బావా? ఓహో అలాగా, నేను అడుగుతానండు. సరే అడుగు. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎంత బాధపడుతున్నాడు. వాడి బాధను పోగొట్టాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎండకు ఎమ్మకాయలు తీసుకెళ్తారు, ఎవరి మీద చేతబడి చేస్తున్నారా? అదేం లేదు, పొయ్యి చేయడానికి తీసుకెళ్తున్నా. మేము ఆన్ చేస్తుంటే అనిపించట్లేదు అంకుల్. ఎవరి మీద చేతబడి చేయడానికి ఆ నిమ్మకాయలు తీసుకెళ్తున్నారు. ప్లీజ్ అంకుల్, నా మీద మాత్రం చేయమాకండి అంకుల్, ప్లీజ్ అంకుల్. అరే ఏదో నీతో నాకు మాట ఏంటి? అమ్మా నాకు మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్ళాలని ఉందమ్మా, కానీ నాకు షాపింగ్ బడ్జెట్ లేదమ్మా. మన ఓఆర్డి షాపింగ్ మాల్ ఉండగా నీళ్ళ దండగా పట్టు చీరలో 50% డిస్కౌంట్, కాటన్ చీరలపై 25% డిస్కౌంట్, సిల్క్ చీరలపై 10% డిస్కౌంట్, ఒక చీర కూడా మన చీర ఫ్రిడ్జ్తాం. అలాగే కేజీ చీర కూడా నడుస్తుందిరా. మన ఓఆర్డి షాపింగ్ మాల్ అంటే మన ఫ్యామిలీ షాపింగ్. సరే అమ్మా, నువ్వు చెప్పాలంటే మన ఓఆర్డి షాపింగ్ మాల్ షాపింగ్ చేద్దాం. పదంటే ఓఆర్డి షాపింగ్ మాల్ షాపింగ్ చేయడానికి వెళ్దాం. మన మీద గ్రేట్ చేస్తున్నారు. మీ పండుగ షాపింగ్ మాల్ ఓఆర్డి షాపింగ్ మాల్ షాపింగ్ చేసి మీ డబ్బులు ఆదా చేసుకోండి. ఈ షాపింగ్ మాల్ డిస్కౌంట్లు చాలా బాగున్నాయి. అలాగే పండుగలు కూడా దగ్గరగా చేస్తున్నాయి. మనం కూడా పండుగ షాపింగ్ స్టార్ట్ చేస్తే పోవాలా? ఏమండి? ఏంటో చెప్పండి. ఏమండి ఏంటి చెప్పు. పండుగ దగ్గరకు వస్తున్నాయండి, షాపింగ్ వెళ్దాం పదండి. షాపింగ్ లేదు ఏం లేదు, వంటగదికి వెళ్ళి వంట చేసుకోపో. ఎందుకు నన్ను అమ్మ అలా కష్టంగా అంటున్నావు? అమ్మ నగలు అడిగిందా వచ్చిన అడిగిందా? బట్టల షాపింగ్ ఇక అడిగింది. ఎప్పుడో సంక్రాంతి కొన్నావు, మళ్ళీ ఇప్పుడే అడుగుతుంది. ఎందుకు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు? తల్లి మీద కొడుకు ప్రేమ ఉండదా అమ్మా? ఇప్పుడు నిజం చెప్పు. అంటే అది నువ్వు చీర కొనుక్కుంటే బట్టలు కొనుక్కుందామని. ఏంట్రా మేమకు సపోర్టా నువ్వు? ఇప్పుడు నువ్వు చెప్తే నేను బట్టలు కొనాలా? బట్టలు గట్ల లోపలికి వెళ్ళు. అరణందా ఏం చేస్తున్నావురా? ఏం లేదురా బాబా, మా అమ్మ నేను కొత్త బట్టలు కొనుక్కోవడానికి ప్లాన్ వేస్తే అది అట్లా ఫ్లాప్ అయింది. సరేగా మీ ఇంటికి వస్తున్నాను నన్ను కొత్త బట్టలు వేసుకొని. నన్ను చూసి ఇష్టపడదు కానీ ఆ ఇయర్స్ చూసి మీ నాన్న కొత్త బట్టలు కొని పెడతాడు. అరే బాబా అది బుర్రా ఐడల్ ఫ్యాక్టరీ అయ్యారా? త్వరగా వచ్చారా బాబు ఇంటికి? సరే వస్తున్నాను మీ ఇంటికి. ఎరా బాబా కొత్త బట్టలా? అవునరా బాబా కొత్త బట్టలు రా బాబా. పండుగ వస్తుంది కదా, మా నాన్న ముందే కొని పెట్టాడు 10 జత బట్టలు. ఓహో అలాగా, మీరు కొనుక్కోవట్లేదా? లేదురా బాబా నేను కొనుక్కోవట్లేదురా బాబా, పాత బట్టలే వాడుకుంటాం. పండగప్పుడు కూడా పాత బట్టలు వేసుకుంటాం రా బాబా. సరేరా బాబా, ఇంకేంటి సంగతురా? ఎరా మీ నాన్నకి బట్టలు కొన్నాడా? అవును అంకుల్ కొన్నాడు. బిల్ ఎంత అయింది? రేట్ నాకు తెలియదు అంకుల్. సరే మీరు మాట్లాడుకోండి. సరే అంకుల్. ఆనందరావు గారు, రామనాథం గారు చెప్పండి. మీ అబ్బాయికి ఏమైనా బట్టలు కొన్నారా? కొనిపెట్టానండి, పండుగ వస్తుంది కదా 10 జతలు కొనిపెట్టా. మన పిల్లలకు మనం కాబట్టి ఇంకెవరు కొనిపెడతారండి? మన పిల్లలకు బయట నుంచి కొనిపెడతారా? కొనిపెట్టరు కదా. సరేనండి ఉంటాను. సరేనండి ఉంటాను. సరే మా ఫ్రెండ్ది బట్టల షాప్ ఉంది,
సాయంత్రం అక్కడికి వెళ్ళి కొనుక్కుందాం బట్టలు. ఫ్రెండ్ షాప్కి వద్దాం, ఓడి షాపింగ్ మాల్కి వెళ్దాం. నువ్వు ఫిక్స్ అయ్యావు కదా, అక్కడికి వెళ్ళి కొనుక్కుందాంలే బట్టలు. A few minutes later. ఏమే పదండి వెళ్దాం షాపింగ్కి. అవును, ఎంతకే ఓడి షాపింగ్ మాల్కి ఎంతకి వెళ్దామన్నా? ఏం లేదండి, ఆ షాప్ లేదు కూడా 50% డిస్కౌంట్ అంట. అందరూ వెళ్దాం అంటున్నారు షాపింగ్ మాల్కి, అంతే. ఓ అలాగా, సరే పదండి వెళ్దాం. బాబు 100 రూపాయలు పెట్రోల్ కొట్టవా? ఉండండి కొడతాను. సరే బాబు. అయిపోయిందండి. ఎదుగో బాబు తీసుకో. అలాగేనండి. ఆనందరావు గారు మీరేంటి ఎక్కడ ఉన్నారు? మీ షాపింగ్ మొన్న అయిపోయిందిగా. మొన్న మామిడికాను మా పిల్లలకి తీసుకున్నానండి బట్టలు. ఇప్పుడు నాకు తీసుకోవడానికి వచ్చా. మీరేంటి ఒక 15 జతలు తీసుకుంటారా? మీకు మనకెందుకండి అన్ని జతలు? వాడంటే పిల్లడు ఎదిగే వయసు, అందుకని తీసుకున్నా. వాళ్ళ ఆనందం కన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి? పిల్లలు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉన్నట్టేనండి. అవునండి, మన పిల్లలే మనకి ఎక్కువ. మనకి పిల్లల కంటే ఎవరు ఎక్కువ కాదండి. బాబు, మన దగ్గర ఏమేమి మోడల్ శారీస్ ఉన్నాయి? మేడం, మా షాపింగ్ మాల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని మోడల్ శారీస్ ఉన్నాయి మేడం. అలాగా బాబు, చూపించు. చూపిస్తాను మేడం, చూడండి. చీర చూడండి మేడం, ఈ చీర చాలా అద్భుతంగా ఉండేది మేడం. మీకు ఈ చీర మీకోసమే కట్టినట్టు ఉండేది మేడం. మీకు బాగుంది బాగుంది. ఈ చీర చూసినట్టయితే ఈ చీర మీకు చాలా బాగుంటుంది మేడం. ఈ చీర మీకు చాలా అద్భుతంగా ఉండేది మేడం. ఇది కూడా చాలా బాగుంది మేడం, ఈ చీర కూడా మీకు చాలా అద్భుతంగా ఉండేది మేడం. ఇప్పుడు చూపించిన చీరలు మీరు కట్టుకొని నడుచుకుంటూ వీధిలో వెళ్తుంటే వీధిలో ఆడవాళ్ళందరూ మిమ్మల్ని చూస్తారు మేడం, నాది గ్యారంటీ. ఒకవేళ అలా చూడకపోతే ఈ చీరను రిటర్న్ చేసేయండి. ఇది కూడా చాలా బాగుంది. ప్యాక్ చేయమంటారా మేడం? 3 ప్యాకింగ్ చేసాయి. ఏమంటే నా షాపింగ్ అయిపోయిందండి. నానా, నా షాపింగ్ కూడా అయిపోయింది నానా. అయిపోయిందా? పదండి వెళ్దాం. ఎంతేంది సార్? 10,000. 10,000 50% డిస్కౌంట్ చేసేస్తే 5,000. సార్ ఇదిగోండి సార్ 5,000. అదేంటి సార్ 10,000 అంటే 5,000 వేస్తున్నారు? ఏంటి సార్ 50% డిస్కౌంట్ పోతే వచ్చేది మీకు 5,000గా? ఆ డిస్కౌంట్ సేల్ అన్నీ అయిపోయింది సార్. అంటే 50% చేస్తే డిస్కౌంట్ సేల్ అన్నీ అయిపోయిందా? సార్ ఇదిగోండి సార్ 10,000. సరిపోయింది సార్. ఎదుగోండి సార్, మళ్ళీ రండి. ఎందుకో డబ్బులు దెబ్బట్టుకోవడానికా? అరే బాబా, మన ఫ్రెండ్స్ని తీసుకొని పార్క్ వచ్చారా బాబా? అమ్మా, నేను ఫ్రెండ్స్ని కలవడానికి బయటకు వెళ్తున్నానమ్మా, త్వరగా వచ్చేస్తాను. సరే వెళ్ళరా. ఏం కూడా షాప్ దగ్గర వెళ్ళొస్తా, ఇంట్లో జాగ్రత్తగా ఉండు, సరేనా? సరేనండి, వెళ్ళండి. అరే బాబా, థ్యాంక్స్ రా బాబా. అదేం లేదురా బాబా, ఏదో నాకు తెలిసి సాయం చేశాను అంతే. అరే బాబు, నువ్వు చేసిన చిన్న హెల్ప్ ఏంట్రా బాబా, చాలా పెద్ద హెల్ప్ రా బాబా. సర్లే. అరే అసలు ఏం జరిగిందిరా? వాడికి ఏ హెల్ప్ చేశాడురా? లేదురా సూర్య, నేను బట్టలు కొనుక్కోవడానికి చక్కెర గారు హెల్ప్ చేశాడు, అందుకే థ్యాంక్స్ చెప్తున్నా.
ఓ మాకు తెలియగా అంత జరిగింది అన్నమాట. ఏంటి ఉంటున్నట్టు కళ్ళు తిరుగుతున్నాయి. నందగాడికి ఫోన్ చేద్దాం. అరే బాబా ఇప్పుడే బయటకు వచ్చారా? అప్పుడే మా ఫోన్ చేసేస్తాంలే. వీడియో నాకు ఫోన్ ఎత్తట్లేదు. మళ్ళీ ప్రయత్నిద్దాం. అబ్బా మళ్ళీ చేస్తున్నా మా అమ్మ ఫోన్. అరే బాబా ఎత్తి మాట్లాడరా బాబా, ఏం అవసరం ఏంట? సరేరా బాబా నేను వెళ్తున్నారా బాబా, బాయ్ రా బాబా. సరేరా బాబా, బాయ్ రా బాబా. నాకు ఫోన్ ఎత్తట్లేదు. నాకు బీపీ నడవటుంది, కళ్ళు బాగా తిరుగుతున్నాయి. నా పనికి అది బాగా పరచడు. అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మలే అమ్మా, అమ్మలే అమ్మా, అమ్మ కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. అమ్మలే అమ్మా, నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏ ఫోన్ తెలుస్తుందమ్మా, తప్పు చేశాను. కాల్ చేద్దాం. హలో 108 అండి. అమ్మ హాస్పిటల్తో పడిపోయిందండి, అర్జెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, త్వరగా రండి. నానా కంగారు పడుకున్నాను. అరే ఏమైందిరా? అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. హాస్పిటల్ కాడికి వచ్చే నాన్న నువ్వు. అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, త్వరగా రా. ఇప్పుడే బయలుదేరేస్తున్నాను నేను, త్వరగా వచ్చేస్తా. ఎలా ఉంది డాక్టర్ మా వాడికి? ఆమెకేం పర్లేదు, అంతా బాగానే ఉంది. లైట్గా బీపీ డౌన్ అయింది అంతే. డిశ్చార్జ్ రాస్తానని తీసుకెళ్ళిపోండి. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మ నన్ను క్షమించమ్మా. సరే క్షమించేసాలే, ఇంకెప్పుడు అలా చేయకు. ఇంకెప్పుడు అలా చేయనమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఈ కాలం మనుషులకి అనవసరం విషయాల్లో ఫోన్ మాట్లాడడానికి టైం ఉంటుంది, కానీ అవసరం విషయాలతో ఫోన్ మాట్లాడడానికి టైం ఉండట్లేదు. పనిలో ఉండడం వల్ల కానీ, మీటింగ్లో ఉండడం వల్ల కానీ, డ్రైవింగ్లో ఉండడం వల్ల కానీ, వివిధ కారణాల వల్ల ఇంపార్టెంట్ కాల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ కాల్ని ఇగ్నోర్ చేయడం అంటే మన చేతులతో ఒక ప్రాణాలు తీయడమే. అవతల ఫోన్ చేసినప్పుడు ఎత్తి మాట్లాడండి. మనకు తెలియదు కదా అవతల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని. అది టైం పాస్ కాల్ అయితే కట్ చేసేయండి. ఎందుకంటే మీరు బాగుంటేనే కదా మేము బాగుండేది. నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తారని కోరుకుంటూ, ఇట్లు ఎప్పుడు మీరు బాగుండాలని కోరుకునే మీ చక్రి.